మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చికెన్తో భోజనం చేసిన తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. అయితే తన కుమారుని భర్త, అతని పెద్ద భార్య అన్నంలో విషం పెట్టి చంపినట్లు బాలుడు తల్లి సరిత ఆరోపించారు. గతంలో తన కూతురును సైతం ఇలాగే హత్య చేశారని భర్త రవి, పెద్ద భార్య ఇందిరాపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సరిత కోరారు. ఇంతకుముందు అమ్మాయిని కూడా అట్లే పాయసం చూసి చంపింది. వాళ్ళ పెద్ద భార్య తక్కువ లేక బిడ్డకి ఇచ్చుడైతే అది కానీ ఆ పెద్ద భార్య ఏం పెట్టిందో ఏందో అప్పుడు చచ్చిపోయింది. సరే చచ్చిపోతే ఇక అప్పుడు ఒక నలుగురు కూర్చొని మాట్లాడినాం. అయింది మాటలు అయిపోయినాయి. సరే ఇక రెండో భార్య ఇంకో కాడికి మనం తీసుకుపోయి ఏం కదా అని చెప్పి ఆ అమ్మాయి కూడా సరే ఇక ఏం జరిగిందో జరిగింది, నా కర్మ ఇట్లా కాలిపోయింది అని చెప్పి ఆ అమ్మాయి కూడా మా అమ్మాయి కూడా అట్లా అనుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3-4 సంవత్సరాల నుంచి మంచిగా ఉంటారు. మళ్ళీ నిన్న సాయంత్రం ఆ అబ్బాయిని అట్లా తీసుకొని బయటకు తీసుకొని వెళ్ళిపోయింది. పోయి మళ్ళీ థమ్సాప్లా ఏం కలిపినో ఏదో తెలియదు. ఇంతకుముందు అమ్మాయిని కూడా అట్లే పాయసం చూసి చంపింది. వాళ్ళ పెద్ద భార్య తక్కువ లేక బిడ్డకి ఇచ్చుడైతే అది కానీ ఆ పెద్ద భార్య ఏం పెట్టిందో ఏందో అప్పుడు చచ్చిపోయింది. సరే చచ్చిపోతే ఇక అప్పుడు ఒక నలుగురు